వెల్కమ్ టు రాజనీతి. కర్ణాటకలో హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం చాలా అట్టహాసంగా నిర్వహించారు. బళ్ళారి జిల్లా తుంగభద్ర డ్యామ్ ఈ రెండు కూడా 1956 వరకు ఆంధ్ర రాష్ట్రంలోనే ఉండేవి. ఆ తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలు 1956లో ఏర్పాటైనప్పుడు బళ్ళారిని కర్ణాటకలో కలిపారు. అప్పుడు డ్యామ్ కూడా కర్ణాటకకు వెళ్ళిపోయింది. అయితే ఆయకట్టు 3 రాష్ట్రాల్లో ఉంది కాబట్టి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 3 రాష్ట్రాల్లో ఉంది కాబట్టి 3 రాష్ట్రాల ప్రాతినిధ్యంతో ఒక బోర్డు ఈ డ్యామ్ నిర్వహణ చూస్తూ ఉంటుంది. 2024 ఆగస్టులో ఒక గేట్ కొట్టుకుపోయిన తర్వాత డ్యామ్కి కొత్త గేట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రికార్డు సమయంలో ఈ గేట్లు ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర జలవనరుల మంత్రి సిఆర్ పాటిల్, కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. 51 కోట్ల రూపాయల ఖర్చుతో మొత్తం 33 కొత్త గేట్లు అమర్చారు. ఈ కార్యక్రమంలో 3 పార్టీల నేతలు పాల్గొన్నట్టయింది. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఇద్దరు, తెలుగుదేశం ముఖ్యమంత్రి, బీజేపీ కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ప్రజలు భారీగా హాజరయ్యారు. 3 ముఖ్యమంత్రులు హాజరైన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పేరు వినిపించినప్పుడల్లా తుంగభద్ర తీరం హోరెత్తిపోయేలాగా కేరింతలు కొట్టారు. ఇది ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అనే సందేహం వచ్చేలా అభిమానులు హర్షధ్వానాలు, చప్పట్లు, కేరింతలతో సభా ప్రాంగణం దద్దరిల్లింది. I welcome respected Shri N. Chandrababu Naidu, Honorable Chief Minister, Government of Andhra Pradesh, for his leadership and gracious presence for today's function. ఆ తర్వాత చంద్రబాబు ప్రసంగించేటప్పుడు కూడా ఇదే విధమైన రెస్పాన్స్. చంద్రబాబు నాయుడు తన ప్రసంగాన్ని కన్నడంలో మొదలెట్టగానే అభిమానులు కేరింతలు కొట్టారు. భద్రతా సిబ్బంది వారించే వరకు హర్షధ్వానాలు చేస్తూనే ఉన్నారు. Please welcome with a huge round of applause Shri Chandrababu Naidu garu. Put your hands together. ಸ್ವಾಗತಿಸಿ ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಾದ ಶ್ರೀ ನಾರಾ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು. అందరికీ నమస్కారాలు. ನನ್ನ ಎಲ್ಲ ರೈತ ಬಾಂಧವರಿಗೆ ನನ್ನ నమస్కారాలు. నేను కూడా కొన్ని రోజులు బెంగళూరులో ఉంటే కన్నడ బ్రహ్మాండంగా మాట్లాడగలుగుతాం. తెలుగు, కన్నడ రెండు కూడా సిమిలర్గా ఉంటాయి. ఈ బళ్ళారి, రాయచూర్, కొప్పల్ ఈ జిల్లాల్లో చాలామంది తెలుగు రైతులు సెటిల్ అయ్యారు. ఆంధ్ర ప్రాంతం నుంచి వెళ్ళిన రైతులు వ్యవసాయం నిమిత్తం వెళ్ళి అక్కడ సెటిల్ అయిన వాళ్ళంతా కూడా ఈ సభకు భారీగా హాజరయ్యారు. చంద్రబాబు నాయుడు మీద వాళ్ళకున్న అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే తుంగభద్ర ఆయకట్టు కింద ఉన్న తెలుగు, కన్నడ రైతులు చంద్రబాబు మీద కృతజ్ఞతను ఆ విధంగా చూపించారు. కృతజ్ఞత ఎందుకంటే ఈ తుంగభద్ర గేటు కొట్టుకుపోయినప్పుడు డ్యామ్ కర్ణాటకలో ఉన్నప్పటికీ 3 రాష్ట్రాల ప్రాతినిధ్యం ఉన్న బోర్డు నిర్వహణ చేస్తున్నప్పటికీ ఏపీ ప్రభుత్వం వేగంగా స్పందించింది. యుద్ధ ప్రాతిపదికన ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్ కన్నయ్య నాయుడిని అక్కడికి పంపించి 3 రోజుల్లో స్టాప్ లాక్ బిగించారు. నీరు వృధా కాకుండా పంటలను కాపాడారు. అందుకే ప్రజలు ఆ రకంగా కృతజ్ఞత చూపించారు. ఇక్కడ మనం ఇంకో విషయం కూడా గుర్తు చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన సొంత జిల్లా కడప జిల్లాలో అన్నమయ్య డ్యామ్ నిర్వహణ లోపం కారణంగా కొట్టుకుపోయింది. 40 మందికి పైగా చనిపోయారు. 2-3 ఊళ్ళు కొట్టుకుపోయినాయి. జగన్ ప్రభుత్వం మళ్ళీ డ్యామ్ నిర్మించాలని ఆలోచన చేయలేదు. బాధితులను ఆదుకునేందుకు సరైన చర్యలు తీసుకోలేదు. అలాగే ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ డ్యామ్ ఒక గేటు కొట్టుకుపోతే దాన్ని పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ గేట్ ఏర్పాటు చేసింది. 4 ఏళ్ల తర్వాత జగన్ ప్రభుత్వం 3 ఏళ్ళు వదిలేస్తే కూటమి ప్రభుత్వం వచ్చి గేటు పెట్టింది. జగన్కు చంద్రబాబుకున్న తేడా అది. అందుకే చంద్రబాబుకి అన్ని హర్షధ్వానాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు కూడా చాలా కలివిడిగా మాట్లాడుకున్నారు. చంద్రబాబు మా అందరికంటే సీనియర్, ఆయన విజన్, ఆయన అనుభవం దేశానికి, రాష్ట్రాలకు అవసరమని డికే శివకుమార్ చెప్పారు.
రాష్ట్రాల అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలని శివకుమార్ అన్నారు. రాజకీయాలకు రాజకీయ ప్రసంగాలకు అతీతంగా జరిగిన ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. Like, share and subscribe to Rajaniti channel.